శ్రీకాకుళం జిల్లాలో సామాన్యులకు గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అయినా కూడా గ్యాస్ సిలిండర్ డెలివరీ కావడం లేదంటున్నారు వినియోగదారులు. ప్రభుత్వం వంట గ్యాస్ సమస్య లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ సంక్షోభం వంటింటి వరకు చేరింది. పెద్ద ఎత్తున ఏదైతే గ్యాస్ కోసం అవస్థలు పడుతున్నారు ప్రజలైతే, వినియోగదారులైతే ఇటు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వంట ఇల్లు ఇప్పుడంతా కూడా గ్యాస్ పైన ఆధారపడినటువంటి పరిస్థితులు. కానీ వీళ్ళందరూ కూడా గ్యాస్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే గ్యాస్ ఏజెన్సీల వైపు వచ్చి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది. వీళ్ళందరూ ఇక్కడ మనం చూడొచ్చు, గ్యాస్ ఏదైతే లైన్స్ ఉన్నాయి, మరోవైపు ప్రతి ఒక్కరు కూడా ఇంటి డోర్ డెలివరీ ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా నెల రోజులు అవుతున్నా ఇవ్వకపోవడంతో వీళ్ళు గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వచ్చి తమ బుక్ చేసినటువంటి దానికి టైం అయ్యింది, దయచేసి ఇవ్వండి అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా 20 రోజులు ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి కాల పరిమితి దాటినప్పటికీ కూడా ఇవ్వట్లేదు. మనం చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం ఈయన ఉన్నారు, ఏం చెప్పండి. చిల్లర అయింది మా బుకింగ్ చేసి ఇప్పటికి ఇవ్వలేదండి. రోజు ఆఫీస్ సెలవు పెట్టుకొని వస్తున్నాం. ఇక్కడికి అడిగితే అక్కడికి వస్తే ఇవ్వడం లేదు, ఇక్కడికి వస్తే ఈ లక్ష్యం ఇంకా బుకింగ్ 45 రోజులు అవ్వాలి అంటుంటారు. కాదు, మీరు వచ్చిన వాళ్ళకి అడుగుతున్నారా? అడుగుతున్నాము. మొన్న కాలేజీల పైన ఇవ్వలేదు అతను. మాకు సెల్లే ఉండాలో లేకపోతే ఇవ్వమని ఇస్తారు. దిమ్మ బుక్ చేసి ఇంటికాడ అనమాట. టైం అయిపోయిన తర్వాత కూడా లేడీస్ కూడా అడిగినప్పుడు కూడా మీ మొబైల్ తేండి, మీ ఇచ్చండి అని ఓటీపీ చెప్పండి అన్నమా. ఓటీపీ ఇచ్చిన తర్వాత మరి దిమ్మ ఇవ్వకపోవడం, వెళ్ళిపోవడం. ఇది ఎలాగుందంటే పరిస్థితి. వీళ్ళకి నచ్చినట్టు ఎక్స్ట్రా దిమ్మలు అమ్ముకుంటారు. ఒకలేమో 45 రోజులు చెప్తారు, ఒకలేమో 25 రోజులు చెప్తారు. వీళ్ళకి నచ్చినట్టు అనమాట. గట్టిగా అడిగితే అనమాట ఇస్తాంలే, రేపు ఎల్లుండి వస్తుంది అని చెప్తాను. ఏమిటండి గ్యాస్ ఇది? డబ్బులు ఇచ్చి దెబ్బలాడినట్టు, డబ్బులు కొట్టించుకున్నట్టు ఉంది వ్యవహారం. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది లేదు, అందరికి ఇస్తున్నాం సరఫరా అని చెప్తున్నారు. మనకి రేపు నిన్న 7వ డేట్ డెలివరీ అని ఇచ్చారు, ఇంతవరకు మనకి గ్యాస్ ఇవ్వలేదు. అక్కడికి వస్తే రేపు వస్తుందని చెప్తారు. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఆఫీస్కి పాయింట్ కి రావడం లేదు. గ్యాస్ మాత్రం రోజుకి రావడము, వెళ్ళిపోవడము, వాళ్ళు బల్లి పట్టుకొని పొరగట్టడం బండి వెనక. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇస్తున్నారు. మాది పెద్దపల్లి పంచాయతీ. ఇదే గ్యాస్ దగ్గరకు వచ్చి మాక్సిమం 25 డేస్ అవుతుంది. ఇంతవరకు కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. రేపు వస్తుందమ్మా, ఎల్లుండదని చెప్తున్నాం సార్. కాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. పెద్దపల్లి పంచాయతీకి ఇంతవరకు భారత్ గ్యాస్ రాలేదు. ఒకసారి అటు వెళ్ళిపోతుంది, ఇటు. మరి ఒకసారి మనం బుక్ చేసినప్పుడు కూడాను మాకు అందజేయట్లేదు అంటే చాలా కష్టంగా ఉంటాం సార్. మా పల్లెటూరులో ఉంటాం సార్. మాది బెజవానపేట గ్రామం సార్. మాకు ఇబ్బంది అయ్యి ఇప్పటికి 20 డేస్ అవుతుంది సార్. అలా కట్టెల పొయ్యి మీద ఏదో మేము మధ్యధర బతుకులు కాబట్టి మేము అలా జీవిస్తున్నాం సార్. అందుకనేసి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సార్ మీరు చెప్పండి సార్, ఎప్పుడు బుక్ చేశారు, ఏమంటున్నారు? ఓటీపీ వచ్చింది పొల్ల నుంచి మాది. వచ్చి ఇక్కడ వచ్చాము, ఈ గ్యాస్ ఇవ్వడం లేదు, వెళ్ళిపోవడమే తప్ప ఇంకేట్లేదు, ఇష్టమే. గత నెల 3వ తారీఖున మేము బుక్ చేస్తామండి. 3వ తారీఖుది ఈ నెల వరకు కూడా మాకు ఇవ్వలేదు. ఇప్పుడు గత నెల అనమాట. ఈ నెల ఏమంటుంటే మేము ఉదయం 8 గంటలకు రమ్మంటారు. నిన్న అడిగితే 3 రోజుల తర్వాత రమ్మంటారు. ఈ రోజు 8 గంటలకు రమ్మని చెప్పారు. ఇప్పుడేమో 11 అవుతుందండి. ఏంటి 10:47 నిమిషాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా గ్యాస్ రెస్పాన్స్ లేదండి. వాళ్ళ పైన అడుగుతుంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడుతారు. ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడుతున్నారు. ఇది ముఖ్యంగా ఏదైతే వచ్చినటువంటి తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఏదైతే ఉన్నటువంటి సిలిండర్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. మొత్తం 6,79,700కు పైగా ఏదైతే వాణిజ్య అవసరాలకి ఒక 3,150 సిలిండర్స్ కావాల్సి ఉంటే, మామూలు గ్యాస్ కనెక్షన్స్ అయితే 6 లక్షలు దాటి ఉన్నాయి. మొత్తం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఒక 40 రోజులు దాటినా కూడా మాకు సిలిండర్ రావడం లేదని చెప్తున్నారు. మాకు ఏదైతే గ్యాస్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి డేట్కి కూడా ఇవ్వకపోవడం ఏంటనే విషయాన్ని అయితే వినియోగదారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్, విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.